హలో గాయస్, ఈరోజు అయితే నేను సిజ్లీ వాళ్ళ తమ్ముడు బిట్టు అండ్ సాను మీ అందరు కలిసి ఉంటుంది మా చెల్లె. అయితే వాళ్ళిద్దరి మీద నేను ఫుల్ ఘోరంగా ప్రాంక్ చేయబోతున్నా. ఆ ప్రాంక్ ఏంటంటే నేను ఇప్పుడు తర్వాత చెప్తాను. ప్రాంక్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ప్రాంక్ గురించి. ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే ఇప్పుడు నేను ప్రాంక్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా. ప్రాంక్ చేయబోతున్నా అంటే నా ఫోన్ అనమాట కొంచెం పగిలిపోయింది. అయితే ఫోన్లో నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు అయితే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఏదో అనేదో మాట్లాడదాం మనం. వాళ్ళకి ఏ లాంగ్వేజో తెలియదు, ఎందుకంటే ఆఫ్టర్ వచ్చిన పిల్లలు ఏదో సెకండ్ క్లాస్ ఇద్దరు. అయితే మేము ఇప్పుడు పోయి ప్లాన్ చేసాం. వాళ్ళు చూడండి ఏం చేస్తుందో ఒకసారి టేక్ లుక్ అడ్డం. వాళ్ళు చూడండి నేను జూమ్ అయి చేసి చూపిస్తున్నా. అయితే వాళ్ళు ఏం చేస్తుండ్రో ఫుల్ ఘోరంగా ఆడుతుర్రు. చూడండి అసలు ఎట్లా ఆడుతుర్రు, నాకు నవ్వు ఆగుతలేదు అనమాట. అయితే ఫుల్ బిజీగా ఆడుతురు. ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. చలో వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటా. ఓకే, నేను సైలెంట్గా ఆడుకుంటాను. ఓకే ఒక్క నిమిషం ఏంది ఏంద్రా మీ బాగా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ లాంగ్వేజ్. అలాగే నేను రాదు స్కూల్ ఫ్రెండ్, అందుకే మీరు నోట్స్ కావాలంటే మాట్లాడుతున్నాం. ఓకే వెళ్ళయో అది ఒక్క నిమిషం ఉంది. మీరు ఆడుకోండి రా, నన్ను చూస్తారు, మీ టైం చూస్తారు. హలో ఓసిని ఒకరి కొంచెం విన్నాను మాట్లాడు. అదే పొట్టి పిల్లలు ఏంది పొట్టి పిల్లలు అంటే నా ఇందులో చాలా మంది పిల్లలు ఉండరు అంటున్నారా, మంచిగా ఆడుకుంటున్నారు అని. ఇలా పొట్టి పిల్లలు ఏంది అదే అల్లలు అవే చేస్తున్నారు. కోతి అంటే కూడా నా మీద అల్లరి నేను ఏం చేస్తలేదు. అల్లరి అంటే గేమ్ ఆడుతున్నట్టు క్యూట్గా ఉన్నారు పిల్లలు. నేను మెంటల్ ఏంది మెంటల్ కాదురా. మీరు మెంటల్ అంటే ఇక్కడ రెడ్ హ్యాండ్స్ ఆడుతున్నారని చెప్తున్నాను. అదే మెంటల్ ఏంది కోతింది. కోతి వేసాలు వేస్తుంది. ఒక్క నిమిషం ఏంది ఏం ప్రాబ్లం రా మీది ఏంది మళ్ళీ చెప్పండి. మీరు కోతి వేషాలు వేస్తలేరురా అంటే ఇక్కడ క్యూట్గా గేమ్స్ ఆడుతున్నారు, మంచి గేమ్స్ ఆడుతున్నారు అని అర్థం రా. మీరు నేర్చుకుంటారా ఏంటి లాంగ్వేజ్? లేదా కోతి పిల్లలని పిచ్చి వాళ్ళండి. ఒక్క నిమిషం పిచ్చి వాళ్ళేనా కాదు, మళ్ళీ పిచ్చి ఎందుకంటారా? నేను పిచ్చి ఎవరన్నారా? పిచ్చి అంటే క్యూట్ పిల్లలు మీద ఆడుకుంటున్నారు అని అర్థం రా. మీరు ఆడుకోండి, మీరు ఆడుకోండి. ఏయ్ రియల్గా అనుకుర్రా, రియల్గా మాట్లాడుతున్నా అనుకుర్రా. ఇదంతా అదిగా వీడియో చూడు. ఇలా లిటరలీ ఘోరంగా షాక్ అయ్యారు తెలుసా. ఇదో చూడండి బుడ్డోడు. ఈ బుడ్డోడు యాక్షన్స్ అయితే రియల్ గా అస్సంగా లేకుండా ఎంత రియాక్ట్ అయ్యింది తెలుసా. లిటరలీ సిగ్గు కానీ వీడియోలోకి రానికే వాళ్ళకి ఎంత ఫుల్ నవ్వేసుకుంటారు అనుకుంటా. చూసేసి వీడియో పెట్టా, కంపల్సరీ చూడకపోతే చూసేయండి. ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ కొట్టేయండి ప్లీజ్. మేము ఇంకొన్ని వీడియోస్లో వచ్చేస్తాం. సబ్స్క్రైబ్ పెట్టినాం రమ్మంటే వెళ్ళాడు. టెక్నాలజీ ఫైనలీ ఒకటి చూసేస్తారా? ఒకసారి ఒకటి చూసేయండి. ఇక్కడ మా బుడ్డోడు చూడు షైగా ఫీల్ అయిపోయి ఎట్లా తిరిగేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈమెనే మనకి ఫుల్ వీడియో తీసేసింది. ఈమె నా ఫ్రెండ్ సిజ్లీ, వీళ్ళ తమ్ముడే ఈడు. ఇక ఇది నా చెల్లె.
మీకు తెలిసే ఉండుంటుంది. ఆడు నా కజిన్ బ్రదర్, వీడి పేరేమో ఆరవ్. అయితే మీరు ఆ వీడియో చూడి ఇంకా చాలా వీడియోస్లో వస్తుంటాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ కూడా కొట్టండి, బెల్ కొట్టండి. బాయ్ బాయ్. ఇంకా షేర్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్కూల్ బెల్ కొట్టండి కింద. కామెంట్స్ ఇవ్వండి. కామెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటే కామెంట్స్ ద్వారా చెప్పండి. ఓకే మీరు ఏమి అంబానీ వాళ్ళు కాదు. అమితాబ్ బచ్చన్ కాదు. మీరు కనిపించాల్సిన అవసరం ఏం లేదు. ఓకే చూడండి ఏం ఆడుతుండో సైడ్ లో. ఇంకోటి ఇలా కనబడితే మీరు బెల్ ఐకాన్ కొడితే మేము కొత్త వీడియోస్ రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మేము ఇంకొన్ని కొత్త వీడియోస్ తోని వచ్చేస్తాం. ఓకే నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కావాలంటే లైక్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ కొట్టండి. బాయ్.